పాతకాలం బాబాయ్ హోటల్ లాగా ఈ హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ అదిరిపోద్ది మావా. సో హలో తెలుగు పీపుల్, ఈ రోజైతే మనం వచ్చేసాం రుక్కుడాబా మావా. ఒక పని మీద అటువైపు గా వెళ్తున్నప్పుడు రుక్కుడాబా దగ్గర అయితే ఆగాము లంచ్ కోసం. ఇంకెందుకు లేటు రోటీ అండ్ ఆల్సో అండా కీమా అయితే ఆర్డర్ చేసాం మావా. సో ఇక టేస్ట్ విషయానికి వస్తే పర్లేదు మావా, ఏం అంత బాగుందని చెప్పలేను, బాగలేదని చెప్పలేను, తినొచ్చు ఒకసారి అంతే, ఇంక దాని మించి అని చెప్పలేము మావా. ఇది అండా కీమా కూడా తినంట. ఈడు మాత్రం నిమ్మకాయ పిండుకొని స్ట్రిక్ట్ గా వెజిటేరియన్ కదా, సో కర్రీ అయితే ఆర్డర్ చేస్తాం. అప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. మా నాన్న చూసాడు అనుకో కొడతాడు ఇంటికి వెళ్తే కట్టలేరా మంచోడు అన్నాను. ఫన్ జస్ట్ ఫర్ ఫన్ ఓన్లీ. సో మా భయ్య కానీ లేకపోతే కష్టం అబ్బా, అతను వడ్డిస్తూ అతను మాత్రమే వేస్తున్నాడు కాబట్టి నేను వీడియో తీసుకోగలుగుతున్నాను, లేకపోతే కొంచెం ఇబ్బంది అయ్యేది. ఇది మా బ్రో కోసం ఆర్డర్ చేసిన దాల్ మావా. దీనికంటే అండా కీమానే మేలు, ఎంతో కొంత ఒకరు తినేటట్టు ఉంది. ఇదైతే అసలు తినేటట్టు కూడా లేదు. సో కొంచెం పప్పులు కట్టే ఉంది. రోటీ కూడా సైజ్ చిన్నది, నా చెయ్యే చిన్నది, దానిలో కంటే చిన్నది ఉంది. ఇదైతే మా వాళ్ళు తినలేక వదిలేసి వెళ్ళిపోయారు మావా. ఇంకా ఫుడ్ అంతా వేస్ట్ చేయడం ఇష్టం లేక లాస్ట్ కి నేనే ఫినిష్ చేశాను. హోటల్ బయట నుంచి చూడడానికి అట్రాక్టివ్ గా బాగుంది, కానీ ఫుడ్ అయితే అంతకైతే ఏం అనిపించలేదు. బిల్లు కూడా 500 బిలోనే అయింది. సో నేనేదో మిఠాయిలు తీసుకుని వస్తే ఈయన బట్ట నా కాడ నుంచి ఇటు దొబ్బేసాడు, నాకు ఈయనే లేదు మావా.